నామంలో మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాలకు వెళ్ళే ముందు మన యొక్క సొంత బైబిల్ని పైకెత్తుకొని బైబిల్ పల్లవి మనం పాడుకుందాం. గ్రంథవాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవాగ్దానములన్నీ నావి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా మరి వంశం మీద మనం మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ వారం బలవర్తమానంలో అంశం నేను ఎవరిని అంశం మీద మాట్లాడదాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23 నుండి 25 వరకు. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23 నుండి 25 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుగా పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం నిలిపిబడ ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తున్నట్టుగా నేను చేయడం చెప్పిన. ఆ ప్రకారమే 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ప్రతి వారం లాగా ఈ వారం కూడా మన ముందు బల్ల ఉంచబడి ఉంది. అయితే బల్ల అనగా ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం. కాబట్టి ఆయన యొక్క శరీరాన్ని తిని తాకిన వాడే నిత్య జీవము కలిగిన వాడని వాక్యం మనం బోధిస్తుంది. కనుక మనము ఆయన యొక్క బలను మనం తాకే ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవాల్సింది ఇటువంటి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోమంటారు. ఏమిటా పరీక్ష? ఏమిటంటే నేను ఎవరిని మనం సాధారణంగా చెప్తాం, నేను పలానా వారిని తోలగా. బంధువులు మన గురించి సాక్ష్యం చెప్తారు, లేదా మిత్రులు మన గురించి సాక్ష్యం చెప్తారు, మనతో సహ ఉద్యోగులు కానీ, మనతో పనిచేసేవారు కానీ, మనతో కలిసి సహా చేసేవారు కానీ మన గురించి చెప్తారు అన్నమాట. అలాగే మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. నేనెవరిని ఒకసారి నేనెవరిని ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా విషయాలు ఉంటాయి. మనం ఎవరు ప్రూఫ్ చేసుకోవాలన్నమాట. నేను ఎవరిని ఆ ప్రూఫ్ లేకుండా మనం ఆయన బలను మనము ముట్టడం కానీ తాకడం కానీ చేయకూడదు. ఈ క్రమంలోనే ఇక మనల్ని మనం పరీక్షించుకోమని దేవుని వ్యాఖ్య మనకు తెలుస్తుంది. కనుక వాటిలో వచ్చిన ప్రార్థన చేసుకుంటూ మహాపరిశుద్ధుడు గణుడు సకలాశకు సర్వ కారణభూతుడైన మా యేసయ్య, మీ కృపాదర్శనం బట్టి మీరు చూపించిన ప్రేమ ఆదిత్య దాన్ని బట్టి వందనాలు. నేను ఆరాధన వర్తమానంలో చక్కగా నడిపించారు, అందుని బట్టి వందనాలు తండ్రి. నేను మా ముందు మీరు ఉంచబడిన మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ప్రభావం మీ రక్తాన్ని సాదృశ్యమైన ఆ యొక్క ద్రాక్ష రసం మేము తాగుతుండగా తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభావం మేమెవరమి ఒకసారి మిమ్మల్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభావ మీరు మా కోసం విరవబడి ఉంచిన రొట్టెని మేము త్రాగడానికి సహాయం చేయండి. ఈ రీతిగానైనా నిలబడి మేము దాసుని ఎత్తుపట్టుకోండి. తండ్రి పరిశుధాత్మతో నడిపించండి తండ్రి. ఈ మాటలు అవసరము అవి మాకు తెలియజేసి ఆ ప్రకారం మా జీవితాలను మలుచుకొని ప్రభావం మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టు సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.
మనం ఉంటున్న బలం మనం తీసుకునే ముందు మనం ఎవరిని అన్న విషయం మీద మనం కొన్ని విషయాలు మనం చూసుకుందాం. మొదటిగా నేనెవరిని లేక మనం ఎవరిని అని అంటే అప్పుడు మనం ఏం చెప్పాలంట, నేను దేవుని సృష్టిని, దేవుని చేత నిర్మింపబడిన వాడిని. ఒక కుమ్మరివాడు తన మట్టిని తీసుకొని ఈ విధంగా పాత్రలను తయారు చేస్తూ మనకు ఉపయోగపడే పాత్రలుగా తయారు చేస్తాడు. అటువంటి స్థితిలో మనం కూడా ఒక మట్టిలని మనల్ని దేవాది దేవుడైన దేవుడు ఈ మట్టిని బొమ్మగా చేసి తన యొక్క జీవవాయువును కొద్ది మనల్ని సృష్టించాడు. నువ్వు ఎవరు అంటే మనం ఏం చెప్పాలంటే మేము దేవుని పిల్లలము, దేవుని చేత సృష్టింపబడిన వారము. మేము దేవుని చేత సృష్టింపబడిన వారము. ఈ లోకంలో చూడండి, చాలా మంది మనుషులే దేవుళ్ళు పుట్టిస్తుంటారు, మనుషులే దేవుళ్ళకి పేర్లు పెడుతుంటారు, మనుషులే ఆ దేవుడి గురించి సాక్ష్యం చెప్తుంటారు. ఈ దేవుడు ఫలానా, ఈ దేవునిది ఫలానా ఊరు, ఫలానా ఊరుండే వచ్చారు, ఈ పేరు ఫలానా అని చెప్తుంటారు. ఎంత తప్పండి! మనం ఈ రీతిగా జీవం కలిగి ఉన్నామంటే ఆయన యొక్క సృష్టిని బట్టి, ఆయన యొక్క కృపా కనికను బట్టి మనం మాట్లాడగలుగుతున్నాము, దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతున్నాము. అటువంటి దేవుని గురించి మనం ఆలోచన లేకుండా మనమే దేవుళ్ళకి పేర్లు పెడుతూ, మనమే దేవుళ్ళని నిర్మిస్తూ ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం ఎవరంటే దేవుని చేత నిర్మింపబడిన దేవుని సృష్టిని, సృష్టి ఆయన సృష్టించాడు, మనం సృష్టించడం కాదు. మనము సృష్టిని పక్కన పెట్టండి, ఎవరైతే మనల్ని సృష్టించారో అటువంటి సృష్టికర్త దేవుని మనము ఇప్పటివరకు ఆరాధిస్తూ వచ్చాము. అటువంటి దేవుని గురించి మనం తెలుసుకున్నాం. ఎవరైనా అడిగితే నువ్వు ఎవరు అంటే ఏం చెప్తావు? నేను పలానా వారి అబ్బాయిని. నువ్వు ఏ ఊరంటే పలానా ఊరని చెప్తావు. అదేవిధంగా మనం కూడా మనం తెలుసు విషయం అంటే ఇవి ఎవరు అంటే మనం చెప్పాల్సిన విషయం అంటే నేను దేవుని చేత నిర్మింపబడిన దేవుని యొక్క సృష్టిని అని మనం చెప్పాలి. సో చూడండి, ఆదికాండం 1:26 చూద్దాం. ఆదికాండం 26, ఆదికాండం 1:26, 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏదురుగాకని పలికెను. దేవుడు ఏమంటున్నట? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేద్దుమా. అంటే ఇప్పుడు మనం ఎవరు సృష్టి? మనము దేవుని సృష్టిని, దేవుని చేత నిర్మింపబడిన వారము. ఇది తెలియక ఎంతో మంది దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని మాటలను పెడుతున్నారు, తామే శిక్షకు పావతులై నరకానికి సిద్ధపడుతున్నారు. దేవుడు అటువంటి పరిస్థితులు మమ్మల్ని తప్పించాలని, ఆయన యొక్క స్వరం, ఆయన వెలుగులో మనం ఉండాలని దేవుడు అనుదినము కూడా తన తండ్రి కుడిపార్శ్వమున ఉంటూ మన కొరకు అనుదినం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వస్తున్నారు. కనుక మనం ఎవరు అన్నట్లయితే మనము దేవుని పిల్లలు అంటే దేవుని చేత నిర్మింపబడిన వారు. దేవుడు మనల్ని చేస్తాడు, ఇది సత్యం. దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని తయారు చేశాడు. అంతే తప్పగానే మనము దేవుళ్ళను తయారు చేయడం, దేవుళ్ళకి మనం పేర్లు పెట్టడం, దేవుళ్ళ గురించి మనము తెలియక మాట్లాడడం కూడా అది చాలా తప్పు. సరే, మనం ఆలోచించండి. మన వాళ్ళు జీవిస్తుంది మనం ఎవరికంటే మనము దేవుని యొక్క సృష్టి అని. అయితే మనము దేవుని మనమే చేస్తున్నాము, దేవుని మనం పేరు పెడుతున్నాం అనేది అది అసాధ్యమండి.
చాలా మంది తెలియక వారు అపోహపడుతున్నారు. కానీ మనం తెలుసుకున్నది, మనము దేవునికి సృష్టి అయి ఉన్నాము, దేవుని చేత మనం నిర్మింపబడిన వారు కాబట్టి మనం దేవుని పిల్లలను తెలిసి మనం ఉంటున్న వాళ్ళ మనము జీవిస్తాము. అయితే మనల్ని సృష్టించి సర్వం నేర్పించింది ఎవరంటే దేవుడే. మనము మన యొక్క ఉద్దేశాలు క్షమించాలి, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క నెరవేర్పు మనలో జరగాలని, ఆయన కొరకే మనం జీవించాలని, ఆయన్ని గణపరచాలని, ఆయననే మనం బలపరచాలని కూడా దేవుడు మనల్ని సృష్టిస్తున్నాడు. మనం ఆయన సృష్టి కనుక మనము ఆయన పోలికలో ఆయన స్వభావం కలిగి మనము ఉండాలన్నమాట. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, చూసారా, బుద్ధి లేని అవివేక జనమా ఇప్పుడు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాను. అంత స్పష్టంగా దేవుడు చెప్తుంటే మరి మనల్ని పుట్టించడం, మనం దేవుని పుట్టించడం ఏంటండి? బుద్ధి లేని అవివేక జనమా. మరి జనాలకు బుద్ధి లేదండి, జ్ఞానం లేదు. అది లేకనే మేమే దేవుళ్ళ మట్టు కూడా చెప్పుకుంటూ దేవుని చెందవలసిన ఘనతలు కానీ, దేవుని చెందవలసిన మహిమా ప్రభావములు కానీ మనస్సులుగా మనమే దొంగిలించే వారిగా ఉంటున్నాం. ఎంత తప్పు అంటున్నాడు చూడండి. బుద్ధి లేని అవివేక జనమా, మీకు జ్ఞానం లేదు. ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన దేవుడు కాడా, ఆయన నిన్ను సృష్టించలేదా? ఆయనే కదా నేను నిర్మించారు. ఆయన యొక్క జీవ ఆయుధం ద్వారా కదా ఈరోజు నువ్వు మాట్లాడగలుగుతున్నావు. మరి అటువంటి దేవుని నువ్వు వికరించదవా, నవ్వులపాలు చేసేదవా? ఆయన నిన్ను పుట్టించి స్థాపించను కదా అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏమని చెప్పాలంటే, నువ్వు ఎవరు అంటే మేము దేవుని చేత నిర్మింపబడిన వారు లేదా సృష్టింపబడిన వారు, దేవుని యొక్క సృష్టిని మనం చెప్పాలి. ఆ ప్రకారం మేము ప్రకటన 4వ అధ్యాయం చూస్తుంటే, ప్రకటన 4వ అధ్యాయము 11వ వచనం. యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుతున్నావు అని చెబుతూ తమ కిరీటములు ఆ సింహాసనముపై వేసిరి. చూసారా, ఆ 24 మంది పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై వాని ఎదుట దేవుని ఎదుట సాగిలబడి ఏముంటారట, యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారములు చేసి. ఆయన యుగములు జీవించేవారండి. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా సృష్టించిన దేవుడివి, నీ చిత్తమును బట్టి అవి ఉంటాడు అంటాం కదా. మరి దేవుడు మనకి 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు కదా, ఎందుకు ఆయుష్ తరిగిపోతుంది? పోనీ 70 ఏళ్ళు అనుకుందామా, ఎందుకు అన్నాలు బ్రతకలేకపోతున్నారంటే ఇది దేవుని యొక్క చిత్తం. ఏదైనా మనకు జరిగిందంటే దేవుని మహిమ. ఆయన చిత్తం లేనిది, ఆయన ఉద్దేశం లేనిది, ఆయన ఏర్పాటు లేనిది ఏది కూడా జరగదు. కాబట్టి ఆయన మన సృష్టించి ఏమిటంటే ఆయన చిత్తమును బట్టి, దాన్ని బట్టి సృష్టింపబడదు. కనుక
అంటే మహిమ ఘనత ప్రభావం పొందదగిన అర్హుడు ఎవరంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి నువ్వు ఎవరు అంటే మనం ఏం చెప్పాలంటే నేను దేవునితో నిర్మింపబడిన తయారు చేయబడిన సృష్టిని అని మనము తెలుసుకున్నాకే మనము ఆయన యొక్క పనులు మనము చేయవేసి వారిగా ఉంటాము. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది అనుకోండి, మనం అందరూ చెప్తామా? మనకు ఎన్ని చెప్పం కదా, ఎవరు చెప్తాము? మన బంధువులకి, మన స్నేహితులకి, మనకు కావాల్సిన వారికి, మనకు బాగా సన్నిహితులైన వారికి కదా మనం చెప్తాము, అందరికీ చెప్పలేము. అలాగే ఇక్కడ కూడా ఎవరు ఆ పళ్ళం తాగుతారంటే ఆయన గురించి తెలుసుకోవాలి. నేను ఆయన కుమారుడిని, నాకు అర్హత పొందిన వాడిని. కాబట్టి ఆయన కుమారుడిని బట్టి ఆయన శరీరం తిని ఆయన రక్తం తాకుటకు నాకే అధికారం కలదు. ఎందుకంటే ఆయన సృష్టిని నేను, ఆయనను సృష్టించాడు అన్న ఒక జ్ఞానం చేత నా ముందున్న బలం మనము తాగదు. మొదటిగా ఏమిటంటే నేను ఎవరిని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఒకసారి జ్ఞాపకం తీసుకున్నట్లయితే నేను ఆయన సృష్టిని. ఓకే, రెండోదిగా చూసినట్లయితే దేవుని రూపాన్ని. నేను ఎవరిని అంటే నేను దేవుని రూపాన్ని, ఆయన పోలిక. మళ్ళీ చూడండి ఆదికాండం 1:26 మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆదికాండం 1:26 దేవుడు మళ్ళీ అంటారు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అంటే నేను ఎవరు అంటే మొదటి నేను ఆయన సృష్టిని, రెండోది నేను ఆయన రూపాన్ని. ఇక్కడ అంటే చూడండి మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఆయన గుర్తున్నాం. అంటే మనం ఎలా ఉన్నామో మీరు ఎలా ఉన్నారో ఆ ప్రకారమే మనం నలుగురిని మనము సృష్టించదమని దేవుడు కలిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మొదటి మనము ఆయన యొక్క సృష్టిని, తర్వాత ఆయన యొక్క రూపాన్ని కలిగిన వారు. ఇది మనం గుర్తించాలి, ఆయన రూపం. అయితే ఆయన యొక్క రూపం మనకు ఉంది కానీ ఆయన యొక్క స్వభావం మనకి లేదు. ఎందుకంటే మొదట దేవుడు ఆదామును సృష్టించి ఆయన పోలికగా చేశారు. ఎవరు? దేవుని పోలికగా ఆదామును చేశారు, కానీ స్వభావాన్ని చేశారు. అయితే మనమైతే ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క స్వభావాన్ని కోల్పోతున్నాం. ఆదాము అదే పని చేశాడు అబద్ధాలు. మరి ఏదైనా తోటలో వారు ఏ పాపం ఎరిగిన వారిగా దేవునితో పోయి ఉండి సమయంలో సాతాను వారిని మోసం చేయగా అవ ద్వారా ఆదాము కూడా మోసపడ్డాడు అన్నమాట. అక్కడ మొదలైందండి మనలో పాపం, ఇక్కడ మొదలైంది మన పాపం. కాబట్టి మనము ఆయన యొక్క రూపాన్ని అయితే పొందుకున్నాము కానీ ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క లక్షణాన్ని మనము పోగొట్టుకున్నాము ఆదాము ద్వారా. కాబట్టి మనము ఆయన యొక్క స్వభావాన్ని కాపాడుకోవాలి. ఆయన రూపాన్ని కాదు కానీ ఆయన యొక్క స్వభావాన్ని కూడా మనము కాపాడుకునే వాడిగా ఉన్నాము. అయితే ఎందుకు మన స్వభావాన్ని మనం కోల్పోతున్నాం అంటే లోకములో ఉన్న ఆయా స్థితిగతులు, ఆశలు, ధనాశ, అసూయ, ధనాపేక్ష, నేత్రాశ, ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ మనం లోబడి ఆయన యొక్క రూపంలో ఉండిన మనం ఏంటంటే ఆయన యొక్క స్వభావాన్ని మనము కోల్పోయేవాడిగా ఉంటారు. ఆయన యొక్క స్వభావాన్ని కోల్పోయిన మనము ఆయన బలను ఉంటే అర్హత కూడా మనము లేనివారు. ఆయన యొక్క బలను ఉండాలంటే ఆయన యొక్క రూపంతో పాటు ఉండాలంటే ఆయన యొక్క స్వభావాన్ని కూడా మనము కలిగి ఉండాలి. చూడండి ఆదికాండం 5:1 మాట, 5:1 మాట చూడండి. ఆదికాండం 5:1 ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృష్టించిన దేవుని పోలిక ఆధారం చేశాను. చాలా చూసారా? అంటే మొదట ఆదాముని పుట్టిన తర్వాత ఆయన దేవుని పోలిక చేశారన్నమాట. అర్థమవుతుందా? అంటే ఒక మనకి కొత్త స్వభావం కలిగి ఉండాలి, నూతన స్వభావం కలిగి ఉండాలి, నవీన స్వభావం కలిగి ఉండాలి అన్నమాట. నవీన స్వభావం ఎక్కడ చూస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 మాట చూడండి. ఎఫెసీయులకు
కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24. నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనకు ఇప్పుడు ఏం లేదంట, స్వభావం లేదు. అంటే స్వభావం ఉంది. ఏ స్వభావం ఉంది? సాధారణ స్వభావం ఉంది. దేవుని విరుద్ధమైన స్వభావం ఉంది. దేవుని అవమానపరిచే స్వభావం ఉంది. ఎవరైనా నువ్వు తెలివితో కూడా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నేను తెలివైన వాడను, నాకు అన్నీ తెలుసు అంటాడు. అది ఏం తెలివిది? సాధారణ తెలివి, దేవుని అవమానపరిచే తెలివి, దేవుని చేత నరకానికి పాత్ర కాగలది. అటువంటి స్థితుల నుండి దేవుడు మనం రక్షించాలని ఆయన ఏమిటంట, మీరు నవీన స్వభావం ధరించుకున్నవాళ్ళని చెప్తున్నాడు. చూడండి, నీతియు యథార్థమైన భక్తి గలవారి మనం ఎలా ఉండాలంట? నీతి ఉండాలి, యథార్థమైన భక్తి ఉండి దేవుని పోలికగా సృష్టింపబడిన, అంటే మనం దేవుని పోలికే కాదు కానీ ఆయన యొక్క స్వభావం, నవీన స్వభావం కూడా మనము కలిగి ఉండాలంట. మొదటగా ఆయన సృష్టిమై ఉన్నాము, అంటే ఆయన సృష్టింపబడిన వారమై ఉన్నాము. రెండోది ఏంటంటే ఆయన యొక్క రూపాన్ని కలిగి, ఆయన రూపానితో పాటు ఆయన యొక్క స్వభావం, నవీన స్వభావం కలిగి ఉండాలంట. ఎప్పుడైతే ఆయన సృష్టి అయిన మనము ఆయన యొక్క స్వభావాన్ని కలిగి ఉంటామో, మన తండ్రి అయిన ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తాకటకు మనము పాత్రలు. అదేవిధంగా ఇక్కడ 3 చూసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రణాళికలో వాడబడుతున్న ఒక పాత్ర. మొదటి ఎవరంటే నేను దేవుని చేత సృష్టింపబడిన వాడిని, సృష్టిని. రెండోది ఆయన రూపాన్ని, ఆయన పోలికని, అంతేకాదు కానీ ఆయన స్వభావం కలిగిన వాడిని. మూడోదిగా చూస్తే దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క ఉద్దేశంలో, ఆయన యొక్క ఏర్పాటులో వాడబడుతున్న ఒక పాత్రని నేను. ఒకరివాడు తన మట్టితో తనకు ఇష్టం వచ్చినట్టుగా పాత్రలను తయారు చేయలేడు. అలా చేస్తే ఆయనకే నష్టం. ఒక పాత్ర తనకు ఉపయోగపడేటట్టుగా, తనను పోషించేటట్టు ఒక పాత్ర ఎలా తయారు చేస్తాడు. మనం కూడా దేవుని చేత వాడబడుతున్న ఒక పాత్ర మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో వాడబడుతున్నాం? దేవుని వరకు వాడబడుతున్నామా? ఒకసారి మనం జ్ఞాపకిస్తున్నాం. ఎంతసేపు మనము, మన కుటుంబము అంతేనా? లేకపోతే దేవుని పని కొరకు అనేకులు ఎంతో మంది దేవుని యొక్క రక్షణ మార్గం ఎరుక, దేవుని యొక్క వెలుగును చూడలేక వారు నిత్య అగ్నికి ఆహుతైపోతున్నారు. అటువంటి వారిని మనం పట్టుకొని దేవుని వైపు తిప్పి, దేవుని యొక్క స్వరాన్ని వారికి అందించి, దేవుని యొక్క రక్షణ వెలుగులో వారిని నడిపించాలి. అప్పుడే మనము ఆయన పాత్రగా మనం ప్రకటించబడతాము. మన ఇంట్లో ఒక వస్తువు, ఖరీదైన వస్తువు కొనుక్కున్నామంటే అది వాడబడకుండా ఏం ప్రయోజనం? ఒక వస్తువు కొన్నామంటే దాన్ని వాడితేనే మనకు ఆనందం. మరి మనం దేవుని పిల్లలుగా ఆయన స్వభావం, ఆయన పోలిక ఉండి ఆయన వరకు మనం ఉపయోగపడకపోతే, ఆయన సంతోషపెట్టేలాగా మన జీవితాలను మనం మార్చుకోకపోతే, మన జీవితాలను మనం సరి చేసుకోకపోతే మనము సృష్టింపబడి ఏం ప్రయోజనం? కాబట్టి మనము ఆయన పాత్ర, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా, ఆయనకు ఉపయోగకరమైన పాత్రలుగా, ఆయన గణపరిచే పాత్రలుగా, ఆయన అవమానపరచలేదు, ఆయన గణపరిచే పాత్రలుగా మనము వాడబడాలన్నమాట. ఇది దేవుడు కోరుకుంటుంది. అప్పుడే మనము ఆయన యొక్క శరీరాన్ని కొట్టుకునే వారిగా ఉంటారు. కాబట్టి మొదట మనం ఎవరంటే నేను దేవుని చేత నిర్మింపబడిన సృష్టిని, రెండోది ఆయన రూపాన్ని, ఆయన పోలిక కలిగిన వాడిని, అంతేకాదు కానీ ఆయన యొక్క నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి సిద్ధమతగలిగిన వాడిని అని మనం చెప్పాలి. మూడోది ఏం చెప్పాలి? మనము దేవుని ప్రేమలో, నా జీవితంలో దేవుని ఉద్దేశం ఏముందో అది జరగాలి. అది జరగడానికి మనము ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి.
నా ఇష్టం అంటే కుదరదు. నా చేతులు, నా అవయవాలు, నా నోరు, నా మనసు అంటే కుదరదు. మనము ఆయన పిల్లలము, ఆయన పోలికలు, మనము ఆయన చేత సృష్టింపబడిన వాళ్ళము. మనం ఏదైనా ఒక జంతువుని కానీ, పక్షిని కానీ, ఒక వస్తువుని కానీ కొన్నప్పుడు అది మనకు ఉపయోగపడకపోతే దానితో వేరు ఆక్రమించుకుంటే మనం ఏం చేస్తాం? అంగీకరిస్తామా? ఎందుకంటే అది మన కష్టార్జనము, మనం ఇష్టపడి కొనుక్కున్నాము, అది నా సొత్తు మనం చెప్తాము. మరి దేవుడు ఆ విధంగా మాట్లాడట. మనము దేవుని సొత్తు అయి ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము. కాబట్టి మనము దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఆయన యొక్క పరిచర్యలను, ఆయన యొక్క ప్రతి పనులు కూడా మనము వాడబడేటట్టుగా మనం ఉండాలి. అప్పుడే మన ముందున్న బలం మనం తాగుటకు అర్హులు. చూడండి, మొదటి తిమోతి, సెకండ్ తిమోతి 2:7. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానులు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండదు. అంటే మనం దేవునికి ఉపయోగకరమైన పాత్రగా, అంటే ఆయన వెంబడించే వారిగా మనం ఉండాలి, ఆయన కనిపించే వారిగా ఉండాలి. అదే సెకండ్ తిమోతి 3:10 కూడా మాట్లాడి, సెకండ్ తిమోతి 3:10 కూడా, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. చూసారా? అయితే నీవు ఎలా ఉండాలంట? నా బోధన అనుసరించేవాడికి ఉండాలి, నా ప్రవర్తన అనుసరించేవాడికి ఉండాలి, నా ఉద్దేశం అనుసరించేవాడికి ఉండాలి, నా విశ్వాసం అనుసరించేవాడు, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును ఎక్కడుండాలంట? నీలో కనిపించాలి. అవన్నీ కూడా ఏమంటే నీలో కనిపించాలి. అంటే ఆయన వెంబడించాలి. అంటే ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం అది, ఆయన ఉద్దేశం అది. ఆయన ఉద్దేశం ఏమైనా ఇక్కడ క్లియర్ ఏమంటే మీరు ఆయన బోధన అంగీకరించాలా, ఆయన ప్రవర్తనని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన విశ్వాసాన్ని మనం కాపాడుకుండాలి. అంతేకాదు దీర్ఘశాంతము, ప్రేమ, ఓర్పును కూడా మనం కలిగి ఆయన వెంబడించే వారిగా ఉండాలి. మొదటిగా ఆయన చేత నిర్మించబడిన సృష్టి. రెండోది ఆయన యొక్క రూపాన్ని, ఆయన పోలి కలిగిన వారము, ఆయన యొక్క స్వభావాన్ని ధరించుకున్న వారము. మూడోదిగా ఆయన యొక్క ప్రణాళికలో వాడబడుతున్న ఒక మంచి పాత్ర గల వారమని మనం చెప్పగలిగేటట్టు ఉండాలనుకుంటారు. ఎవరు అంటే నేను దేవుని కొరకు ఉపయోగపడిన ఒక పాత్రని, నేను దేవుని కొరకు నలిగిపోతున్న ఒక పాత్రని, నేను దేవుని కొరకు అనేక కష్టాలు, శ్రమలను కూడా నేను తట్టుకుంటూ దేవుని కొరకు నిలబడుతున్న ఒక పాత్రని అని మనం చెప్పగలిగే వాటిగా ఉండాలన్నమాట. ఇది 4వది చూసుకున్నట్లయితే నేను దేవుని బిడ్డను. సాధారణంగా ఎవరైనా క్రైస్తవులు కొత్తగా మనకి పరిచయం ఏం చెప్తారంటే ఎవరనంటే దేవుని బిడ్డలు అంటారు. ఎవరంటే మన దేవుని బిడ్డలు అంటే మనందరం కూడా దేవుని బిడ్డలు అంటే అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అంతే కదా. దేవుని బిడ్డలు అంటే మనందరం కూడా అన్నదమ్ములు, అక్కచెల్లెలు. చూడండి, అది ఎలా మనం ఆయన పిల్లలు ఎలా అవుతాం? మనం ఆయన పిల్లలు ఎలా అవుతాం? చూడండి, యోహాను సువార్త 3:12 స్పష్టంగా మాట్లాడుతుంది. అందరూ అంగీకరించారు, వారికి దేవుని పిల్లలు అంగీకరించారు, వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. స్పష్టంగా చెప్తున్నారు. తను ఎంత అంగీకరించారు, వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. మనందరం దేవుని పిల్లలమే, ఆయన యొక్క సృష్టినే, మనం కాదనలేదు. కానీ ఇప్పుడే తను మనం అంగీకరించాలి. తను ఎంతమంది అంగీకరిస్తారు? వారందరికీ కూడా అనగా తన నామమందు అంటే మనం నమ్మాలి. ఇప్పుడు ఆరాధన పట్టణంలో మనం చూసాం కదా,
మనం ఆ విశ్వాసం గురించి చక్కగా విన్నాము. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండేది కూడా అసాధ్యం. మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకే ఆయన జన్మించి, నా కొరకే తను శిలువలో రక్తము కార్చి, నా కొరకే శిలువలో మరణించాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఒక దినం కొరకు ఆయన తిరిగి రావాల్సి ఉంది. అప్పటి వరకు నేను కూడా ఆయన కొరకు కనిపెట్టుకుంటూ నిరీక్షణ గలవారమై ఉంటామన్నది ఇది ఒక నమ్మకం, ఇది ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడైతే మనం చూసి నమ్మటం కాదు, కానీ చూడక నమ్మేవారి ధన్యులని కూడా వారి పరిస్థితి. కాబట్టి మనము ఆయన పట్ల విశ్వాసం కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో మనము వారి పిల్లల వరకు ఆయన పూర్తి అధికారం మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మొత్తం మనం ఎవరంటే మనము దేవుని పిల్లలము. దేవుని పిల్లలు అంటే ఆయనకి ఇష్టమైన పాత్రలము, ఆయన యొక్క స్వభావాన్ని చూపించేవారము. ఆయన ఏదైతే కోరుకుంటూ ప్రేమ, దీర్ఘ శాంతము, దయాలత్వము, ఇక ఆయన యొక్క బోధ, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా మనము మన యొక్క జీవితాలు మనము ఆయన కనబర్చేవారిగా ఉండాలి. మనల్ని కాదు, మనల్ని చూస్తే సాక్షాత్తు దేవుని చూసినట్టు ఉండాలి. అటువంటి స్వభావం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాలుగోది ఏమిటంటే మనము ఆయన పిల్లలను. ఎవరంటే మేము క్రైస్తవులం, మేము దేవుని పిల్లలను. చూసారు, అది దేవుని పిల్లలు అక్కడ ఎలా వస్తుంది? ఎవరైతే తను అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడు, ఆయన నా పాపం విషయమే చెరిపోయి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే దేవుని పిల్లలకు దేవుడు వారికి అధికారంగా అనుగ్రహించుకున్నాడు. అదేవిధంగా ఆయన బిడ్డలుగా గుర్తింపు ఆయన దృష్టికి అంటే మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం కానీ మనల్ని గుర్తించాల. ఎవరు? దేవుడు మనల్ని గుర్తించాల. ఇప్పుడు ఉదాహరణకి మన లోకల్ చూడలేదైతే ఒక చీఫ్ మినిస్టర్ గారికి అందరికీ తెలుసు, కానీ ఆ చీఫ్ మినిస్టర్ మనల్ని గుర్తించాలి. ఈయన వాడు. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం కాదు, కానీ ఆయన మనం తెలుసుకున్నట్లుగా మన జీవితాలను మనం సరి చేసుకుంటూ ఆయన కొరకే మనం బ్రతికేవారుగా, ఆయన కొరకే మనం ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయనకు ఉపయోగపడే పాత్రగా మనం ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని గుర్తించేవాడుగా ఉంటాడు. అయితే ఈ సమయంలో మొదటి నేను ఎవరంటే నేను దేవుని సృష్టిని అని మనం చెప్పాలి. రెండోది ఎవరంటే ఆయన యొక్క రూపాన్ని, ఆయన పోలికలో ఉన్న ఆయన యొక్క నవీన స్వభావంగా ధరించుకున్నవాడని. మూడోదిగా ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క చిత్తం అదే నాకు కావాలి. అది మంచి కానీ చెడు కానీ ఆయన చిత్తం ఏదైతే ఉందో ఆయన చిత్తానికి లోబడి పనిచేస్తాను, ఆయన చిత్తానికి లోబడి ఆయన పాత్రగా నేను ఉపయోగపడతాను. ఇది మన యొక్క తీర్మానం అన్నమాట. చివరిగా చూడండి, మనము దేవుని పిల్లలము. ఎవరము? దేవుని పిల్లలము. క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తుని పోలిన వారము. చాలా మంది క్రైస్తవులు ఉంటారు, అంత మాత్రాన వారంతా కూడా దేవునికి ఇష్టమైన వారు కాదండి. దేవుడు మనల్ని గుర్తించాలంటే మనం ఆయన ప్రేమించాలి, ఆయన ఇష్టమైన కార్యాలు చేయాలి. ఆయన ఏదైతే ఆయన ఉద్దేశం ఏదైతే మన జీవితాల్లో ఉందో అది నెరవేర్చాలి. మనం అప్పుడే మనం దేవుని పిల్లలు చెప్పుకున్నట్టు అధికారం ఉంటుంది. అప్పుడే మనం దేవుని పిల్లలుగా మనము ఆయన్ని వెంబడించే వారిగా ఉంటాము. ఇప్పుడు మనం బల తీసుకునే ముందు మనము 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి నేను ఆయన చేత సృష్టింపబడిన వాడిని, నేను ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క రూపాన్ని, ఆయన పోలిక కలిగిన వాడిని, ఆయన ఉద్దేశం కూడా నా జీవితంలో నెరవేర్చడానికి సిద్ధమత కలిగిన వాడిని, ఆయన కొరకు యథార్థంగా ఆయన పాత్రగా ఉపయోగించబడిన వాడిని. అంతేకాదు కదా, నేను ఆయన కుమారుని, కుమార్తె, ఆయన పిల్లలకు. కాబట్టి ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ముందున్న ఆ పనులు మనము చేయగలుగుతాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక.